ఆకాశం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో న్యాయవాదుల పట్ల పోలీసుల ప్రవర్తనపై వివాదం చెలరేగింది. అడ్వకేట్ స్నేహ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మీరేమన్నా గొప్పవాళ్ల అంటూ ఎస్ఐ న్యాయవాదులపై అగౌరవంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు. వీడియో తీస్తుండగా ఫోన్ లాక్కునే ప్రయత్నం కూడా చేశారని పేర్కొన్నారు. తనతో పాటు వచ్చిన పురుష న్యాయవాదులను పోలీస్ సిబ్బంది స్టేషన్ బయటకు తోసివేస్తూ అవమానించారని అడ్వకేట్ స్నేహ వెల్లడించారు. అంతేకాకుండా నేనేంటో మీకు చూపిస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై న్యాయవాదుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. లాయర్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించారు. బాధ్యులైన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికి తీయచ్చు సార్, తీయచ్చు సార్. ఒక ప్రొవిజన్ చూపించండి సార్. ఐపీసీ లో బిఎన్ఎస్ లో ఒక ప్రొవిజన్ చూపించండి. పోలీస్ స్టేషన్ లో ఓన్లీ అడ్వకేట్స్ కి మర్యాద చేయండి సార్. మీరు ఇట్లా చేయకండి, చేయొచ్చు సార్. మీరు ఏం కావాలో మాట్లాడి ఏమైతే ఏదో అన్నారు కదా, చెప్పండి ఏం చేస్తారు. మీరు ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటే చెప్పండి. మీ వీడియోస్ నువ్వు యాటిట్యూడ్, ఓవర్ యాక్షన్, నువ్వెవరివి, నీ అంతు చూస్తా, నేనేంటో మీ అందరికి చూపిస్తా, ఇట్లా మాట్లాడుతున్నారు. మేడిపల్లి ఎస్ఐ తిరుపతి. సో ఫ్రెండ్ మీద అటాక్ జరిగితే ఆమె వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఆమెను 2 days నుంచి తిప్పుతున్నారు. సో మేమందరం పోయి ఆమె అడ్వకేట్ కాబట్టి ఆమె సపోర్ట్ లో మాట్లాడుతుంటే ఎస్ఐ ఏమన్నా కాంప్రమైజ్ చేసుకోండి, మాట్లాడుకోండి, బయట సెటిల్ చేసుకోండి అని అన్నాడు. సో మేమేమన్నామంటే మేము సెటిల్ చేసుకోము, మీరు కేసు కట్టండి అని చెప్పేసి అన్నాము. ఆయన ఏమన్నారు, రేపు పొద్దున వచ్చేసి ఎఫ్ఐఆర్ తీసుకోండి అన్నారు. మళ్ళీ మేము పొద్దున వెళ్ళి ఎఫ్ఐఆర్ అడిగితే ఇంకా ఆయన ఎఫ్ఐఆర్ అయితే చేయలేదు. ఓకే డన్ అని చెప్పేసి మేము అక్కడ నుంచుంటే అక్కడ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళని పిలిపించి మా టీంలో ఎవరైతే అడ్వకేట్స్ ఉంటారో మేల్ అడ్వకేట్స్ వాళ్ళని ఇట్లా తోసేస్తున్నారు, దొబ్బేస్తున్నారు బయట. సో నేనన్నా ఎందుకు దొబ్బేస్తున్నారు సార్ అంటే, నువ్వెవ్వరు, నీకెందుకు, నువ్వెందుకు వస్తున్నావు మాట్లాడడానికి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, పొగరు చూపిస్తున్నారా, మీరు ఎవరు అసలు, ఇట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. మర్యాద లేకుండా అడ్వకేట్స్ తో మాట్లాడుతున్నారు. మేము అడ్వకేట్స్ అంటే మీరు అడ్వకేట్స్ అయితే ఏంటి గొప్పనా, మేము యూనిఫామ్ లో ఉన్నాం కదా అంటే, అయితే మేము కూడా పోలీసు వాళ్ళము, మీతో మేము భయపడాలా ఇప్పుడు అనేసి ఇట్లా మాట్లాడుతున్నారు ఎస్ఐ. సో మేము అన్నాం, సరే మేము గొడవ పడడానికి రాలేదు, మీరు చెయ్యండి అంటే చాలా రూడ్ గా మాట్లాడేసరికి నేను ఫోన్ ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ చేస్తుంటే, నువ్వు వీడియో రికార్డింగ్ ఎట్లా చేస్తావు, యూనిఫామ్ లేకుండా ఒక లేడీ నుంచి ఉందో గాడ ఆమెను పంపించి నా ఫోన్ లాగిర్రు, నేను ఫోన్ తీసేసుకున్నా రిటర్న్. సో వీడియో డిలీట్ చేయని చెప్పేసి ఆమె నన్ను బెదిరిస్తుంది. దాని తర్వాత ఈయన ఏం చేశాడంటే సిఐ దగ్గరికి వెళ్తే సిఐతో నార్మల్ గానే మాట్లాడారు. ఎస్ఐ దగ్గర వెళ్ళి అడిగితే ఆయన 14 days పడొచ్చు, 15 days పడొచ్చు, 1 month పడొచ్చు, 1 year కూడా పడొచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడానికి అని చెప్తున్నారు. ఆయన ఎస్ఐ పేరు రవి. సో మేము అడిగినాం ఎందుకు సార్ అట్లా ఉంటుంది కదా, ఏ బుక్ లో ఉంది చూపియండి అంటే ఆయన ఏమంటారు, చాట్ జీపీటీలో చూసుకో అంటే వీళ్ళ నాలెడ్జ్ చాట్ జీపీటీ వరకు అనమాట. వీళ్ళు ఇంత రెస్పాన్సిబుల్ ప్లేస్ లో ఉండి వీళ్ళు ఒక అడ్వకేట్స్ తోనే ఇట్లా మిస్బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడే పద్ధతి లేదు. అలాంటప్పుడు వీళ్ళు కామన్ పబ్లిక్ తో ఎట్లుంటున్నారు అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మేము వెళ్తే మాకే వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మొత్తం అంతా ఒక 5-6 మంది కానిస్టేబుల్స్ ని గ్యాంగ్ అప్ చేసి గట్టిగా అరుస్తున్నారు, అసలు ఇన్సల్టింగ్ మేనర్ లో మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడే పద్ధతి కూడా లేదు. సో మేమైతే డిసైడ్ చేసినాము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలని చెప్పేసి డీసీపీ, ఎస్సీపీకి. ఒకవేళ అక్కడ అవ్వకపోతే మేము హైకోర్టు వరకు కూడా వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.